నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేసీఆర్ తన తప్పు తెలుసుకొని అంటే కింది స్థాయి క్యాడర్ వాళ్ళతో ఫోన్లో సందేశం పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంతకీ తప్పు జరిగిందని తను ఎలా ఒప్పుకున్నారు, ఏం తప్పు చేశారని ఒప్పుకున్నారు, ఈ విశేషాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేసీఆర్ తప్పు జరిగింది, నేను తెలంగాణ అభివృద్ధికి పాటుపడలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాడర్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక ఫోన్ కాల్లో ఒక ఆడియో అయితే నడుస్తుంది అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి నిఘా వర్గం నుంచి వస్తున్న సందేశాలు అనమాట. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు ఓడిపోయిన మాట అయితే వాస్తవం కదమ్మా సిరి. ఓడిపోవటం అంటే ఒక బలమైన కారణం ఉంటేనే కదా. బలమైన కారణం అంటే మీరు అన్నట్టు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి అనేది ఒక రీజను, ప్రజల్లో కూడా అసంతృప్తి అనేది ఒక రీజను. ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటి, ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకుంటారు, వాళ్ళ తరపున పరిపాలన చేయమని కదా. అట్లాంటప్పుడు ఆయన ఏం చేయాలి, ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క స్పందనని గమనిస్తూ ఉండాలి, ప్రతిరోజు అలర్ట్గా ఉండాలి. ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ముఖ్యమంత్రికి తెలియాలి, ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడో ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఈ రెండు జరగల. మొన్న 2 సార్లు ఆయన ఎలక్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ టైం 5 ఏళ్ళు సరేలే బాగా అలసిపోయినాడు ఉద్యమంలో అని ఊరుకున్నారు. మరి రెండోసారి గెలిచినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు కదా, అప్పుడైనా ప్రజలను దగ్గరికి రానివ్వాలి కదా. ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారు. అదే ఫామ్ హౌస్లో అట్లాగే అది. దాంతో సచివాలయానికి కూడా రాకుండా తర్వాత ప్రజలతో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు గతంలో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి వాళ్ళ అబ్బాయిని కూడా ఎన్నుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి ఒక పరపతి కనుక ప్రజల నుంచి పొందితే, ఒక అభిమానం పొందితే, అది ఆయన తర్వాత తరం వాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉండగానే ఆయనకి ఎందుకు పని చేయలేదు అంటే ఆ ప్రజల యొక్క అభిమానాన్ని సోరగొనటంలో విఫలమయ్యారనేది ఇప్పుడు ఆయన చెబుతున్నది కార్యకర్తలతో. ఆయన మీరు అన్నట్టు నేను ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని అంటలా, చేశాను కానీ కార్యకర్తలని నేను పట్టించుకోలేదు అన్నట్టుగా కేటీఆర్ గారు ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాడు. మన పార్టీ మొత్తం సమయాన్ని అభివృద్ధి మీద కేటాయించాము, పరిపాలన వైపు చూసాము తప్ప మన సొంత పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకోలేదు, దాని మూలాన్ని మనం నష్టపడ్డాం అన్నాడు. బహుశా కేసీఆర్ గారు కూడా అదే అని ఉంటారు. అది కొంత కమ్యూనికేషన్ లోపం వల్ల వాళ్ళతో ఆయన ఒప్పుకున్నట్టు ఏది నేనేం చేయలేదని. కానీ ఆయన ఉద్దేశంలో నేను ఇప్పటికీ చేశానని అనుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే కొంతవరకు ఒప్పుకోవాల్సిన విషయం, కేసీఆర్ గవర్నమెంటు తెలంగాణ డెవలప్మెంట్లో పాత్ర పోషించింది. కాకపోతే కాళేశ్వరం లాంటి మేజర్ ప్రాజెక్ట్ విషయంలో మొండిగా వెళ్ళి చాలా ప్రజాధనాన్ని ఒక సందిగ్ధావస్థలో పడేసింది. అది ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుద్దా లేదా కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. దాదాపు 1,20,000 కోట్లు అంటే ఒక్క ప్రాజెక్టు మీద ఒకవేళ కనుక అది ఇటు టిల్ట్ అయింది అనుకోండి, ఊళ్ళు పోవటం వేరు, 2,20,000 కోట్లు కూడా దుమ్ములో పోసినట్టే, ఏం పనికిరాదు. 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. అది పరిస్థితి. అది ఒక అనుమానాస్పదమైన స్థితిలో ఇవాళ నిలిచింది కాళేశ్వరం. ఒక వివాదాస్పదం అయింది అప్పుడు కడుతున్నప్పుడు. అసలు ఇవాళ ఇది ప్రయోజనకరంగా ఉంటుందా తెలంగాణకి, అసలు ఇది తెలంగాణకి శిరోభారంగా మారుతుందా, తల బరువు ఎక్కువయ్యి అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కొన్ని లోపాలు జరిగినాయి, కొన్ని డెవలప్మెంట్స్ జరిగిన మాట కూడా వాస్తవమే. అది ఎందుకు జరిగిందంటే ఎక్కువ మంది నాయకత్వం లేదు అక్కడ, కేవలం కేసీఆర్ గారు ఒక్కడి నాయకత్వమే. ఆయన ఏ చేస్తే అది జరుగుతుంది. నియంత్రణలో పరిపాలనలో కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు కూడా జరుగుతాయి. అట్లాగే ఇక్కడ ఒక్కడే నిర్ణయం చేయటం వలన కొన్ని కరెక్ట్ అయిన పనులు, తర్వాత ఇప్పుడు ఈ గ్రీనరీకి సంబంధించిన కొన్ని చేశారు, కానీ విలేజెస్లో చాలా ఫ్రాడ్ కూడా జరిగింది. ఏది అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రామాలలో చాలా వ్యతిరేకత కనిపించింది సార్ కేసీఆర్ ప్రభుత్వం పైన. ఏదైతే ఉందో ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూడండి కేసీఆర్ సారు అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థించారు. ఈ డెవలప్మెంట్ అనేది మనకి సిటీలో కనబడుతుంది, కానీ ఒక్కసారి ఊరు దాటి గ్రామాలలో అడుగు పెడితే అప్పుడు అర్థమవుతుంది అసలు తెలంగాణలో బంగారు తెలంగాణ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. వాళ్ళు కూడా చాలాసార్లు కలవడానికి వచ్చినా కూడా మమ్మల్ని గలవనిస్తలేరు పెద్ద సార్ని అని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఈరోజు తెలంగాణ తెచ్చిన బంగారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పక్క గుసబెట్టింది అనుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి గ్రామాల్లో జరిగిందని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. గ్రామాల్లో అంత జరగల.
కాకపోతే కొంతలో కొంత కొన్ని పథకాలు చేశారు, రైతు బంధు లాంటివి ఇచ్చారు. కాకపోతే రైతులకు బాధ ఏమనిపించిందంటే నాకు వచ్చే 2 ఎకరాలు 10,000 కాదు, ఇక్కడ కొన్ని 100 ఎకరాలు బీడు పడిపోయిన పొలాలు, అసలు కొండలు గుట్టలకు సంబంధించిన భూస్వాములకు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు. అది వాళ్ళకి కడుపులో చాలా హార్ట్ బర్న్, మంచి కడుపు మంట వచ్చేసింది. అంటే ఒకనొక సందర్భంలో మల్లారెడ్డికి 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలకు కూడా రైతు బంధు వస్తుంది, నాకు కూడా వస్తుందని చెప్పాడు. తర్వాత నేను రాలేదని చెప్పాడు, అది వేరే మాట. అవన్నీ అది తీసుకున్న మాట వాస్తవమే. ఆయన కాదు 800 ఎకరాలు, ఆయన 100 ఎకరాలు అని చెప్పలేదు, నాకు 800 ఎకరాలు ఉందని చెప్పాడు. 800 ఎకరాలు మరి 800 ఎకరాల్లో అన్నిటికీ వచ్చిందని మనం చెప్పలేము. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కట్టి ఉన్నాయి, మరి కొన్ని కట్టలేవు కాబట్టి వాటికి వచ్చి కూడా ఉండొచ్చు. ఇన్స్టిట్యూషన్లు కట్టినా కూడా ఆ సర్వే నెంబర్ల మీద తీసుకుని కూడా ఉండొచ్చు. అది రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం దాని మీద దృష్టి పెడితే బయటకు వస్తాయి కొన్ని వాస్తవాలు. ఇప్పుడు ఒక రకంగా మల్లారెడ్డి గారు కూడా కొంత మెత్తబడ్డాడు, ఏదో కొన్ని జరిగితే జరిగి ఉండొచ్చు అన్నట్టుగా. ముందేమో నేనేం తీసుకోలేదు, అలాంటి నీచ పని చేయలేదు అన్నాడు. నాకు తెలియకుండా నా సర్వే నెంబర్లకి ఏమైనా వచ్చినాయేమో నాకు తెలియదు అన్నాడు. అట్లా మీరు అన్నట్టు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో బాగా గ్యాప్ రావటమే దీనికి కారణం. అంటే ప్రజల్లో నిలవలేదు, తను ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఒకటి. ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో కలవాల్సిన అవసరం ఏముంది, అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అనడం జరిగింది. ఎందుకు సీఎంని కలవాల్సిన అవసరం ఏముంది, మేము చేస్తాం కదా, మీకు ఏం కావాలో అన్నీ చేస్తున్నాం కదా, ఎక్కడుండి అయితే ఏంటి అని చెప్పేసి అనడం, అది కూడా ఒక మైనస్ పాయింట్గా మనం పరిగణించవచ్చా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత రోజువారీ కార్యక్రమాలు జరుగుతున్నా అన్ని కనుక సక్రమంగానే జరుగుంటే ప్రజల కాళ్ళ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చేది? అసలు అధికారులు ఎప్పుడైతే గుర్రం రౌతు కనుక సరైనడు కాబట్టి గుర్రం 3 కాళ్ళ మీద పరిగెత్తుంది అనేది ఒక సామెత. సీఎంఏ కరెక్ట్గా లేకపోతే యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా అట్లాగే పనిచేస్తాయి. ఇప్పుడు అలాగే పనిచేయబట్టే ప్రజల్లోకి బాధ ఎక్కువైంది, ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు, పట్టించుకోవట్లేదని. అట్లా మాట్లాడటం తప్పు. ఎంత కూడా పైనాళ్ళు కనుక చూపు లేకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు, భయంతో వ్యవహరిస్తున్నారు. ఏదన్నా కనుక తప్పు జరిగితే అది చీఫ్ మినిస్టర్కి వెళ్ళటానికి ఎంతో సేపు పట్టదని. గతంలో ఎంత పెద్ద తప్పు చేసినా చీఫ్ మినిస్టర్కి వెళ్ళటానికి వీళ్ళ విషయం కాదు, మంత్రులు వెళ్ళలేరు, పెద్ద పెద్ద సీనియర్ ఎమ్మెల్యేలు వెళ్ళలేరు, ఆయన దృష్టికి వెళ్ళే ప్రశ్నే రాదనేది ఒక గట్టి నమ్మకం వచ్చేసింది. అందువల్లే కూడా ప్రభుత్వ అధికారులు కొంతమంది ఈ ప్రభుత్వం 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న భ్రమలో కొన్ని ఎక్సెస్గా బిహేవ్ చేశారు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారి కేసు అదే. కేటీఆర్ గారు ఎప్పుడైనా పురపాలక శాఖ మంత్రిగానే ఉంటాడు కాబట్టి ఆయన నోటి మాట చాలనుకునే కదా ఆయన చేసింది. ఇప్పుడు అది అట్లా ఉంటాయి ఎవరైనా. అంటే మూడోసారి కూడా ప్రభుత్వం వస్తుందని ఇప్పటికీ చెప్తున్నాడుగా, మేము అసలు కల్లో కూడా ఊహించలేదు, మేము గెలుస్తామని అనుకున్నాం, మాకు షాక్ అని ఇద్దరు చెబుతున్నారు, తండ్రి కొడుకు. వాళ్ళు అంత విశ్వాసంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాత లాంటి వ్యక్తి వచ్చినా మమ్మల్ని ఓడించలేరు. అంతకుముందు మేము సునాయాసంగా ఓడించాం, వాళ్ళు అసలు ఆఫ్టర్ ఆల్ 10 సీట్లు 5 సీట్లు కన్నా గెలవలేరు అనే ఒక ఇదిలో ఉన్నారు. అంత విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసంతో ఉన్నారు. అది మొన్న కూడా ఇప్పటికీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఆ మాటకి. అంటే ఇప్పుడు ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే 6 నెలలు మాత్రమే కాంగ్రెస్ ఉంటే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ఏ మళ్ళీ ప్రభుత్వం వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఇందులో అసలు వాస్తవం ఉందంటారా సార్? వాస్తవం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనుక్కుంటే ఎవరు ఎక్కువ కొనుక్కోగలిగితే వాళ్ళు కొనుక్కోగలుగుతారు, అది పెద్ద విషయం ఏం కాదు. అది తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఎందుకు కొనుక్కోలేదు అనుకుంటారు? ఇవాళ కాంగ్రెస్ కూడా అది జాతీయ పార్టీ. అప్పుడు రేపు ఎలక్షన్స్లో బీజేపీ వస్తున్న గ్యారంటీ ఏం లేదు, కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్కి అగ్ని పరీక్ష అమ్మా. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు ఆలోచిస్తారు కదా. ఏదైనా జాతీయ పార్టీకి వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలో వస్తే కాంగ్రెస్ ఈ స్టేట్ని డబుల్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది, అంటే దత్తపుత్రుడిలాగా అయిపోతుంది ఈ స్టేట్. అదే కనుక బీజేపీ గెలిస్తే బీజేపీ వాళ్ళని గెలిపించినా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించడం వలన అది ఏదన్నా ఈ 2 పార్టీల్లో ఒకదానికి సపోర్ట్ చేయటమే తప్ప డైరెక్ట్గా ప్రయోజనం పొందలేదు కదా. అందుకని కొంచెం ఇది ఒక అగ్ని పరీక్షే.